16th chapter of Genesis ఆదికాండము 16వ అధ్యాయము and 16th verse. 16వ వచనము. Abraham was 86 years old when he bare Ishmael. హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్ల వాడు. He was able to get a seed from Hagar. ఆ సమయంలో కూడా అతడు హాగరును బట్టి హాగరు ద్వారా ఒక కుమారుని కనగలిగాడు. We see there is some strength in him. అతనిలో ఇంకా కొంత శక్తిని మనం చూస్తా ఉన్నాము. But God did not fulfill with his strength. కానీ ఆ సమయంలో అబ్రహాముకు ఉన్నటువంటి ఆ శక్తితో దేవుడు ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడం లేదు. God waited and waited until he became impotent. దేవుడు ఇంకా 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 వేచి చూస్తా ఉన్నాడు. ఎంత వరకు అంటే సంతానం ఏమి కలగదు అనేంత వరకు. At the time when he got Ishmael, he was 86 years old. ఇష్మాయేలును కన్నప్పుడు అబ్రహాముకు 86 సంవత్సరాల వయసు. That's what we see in 16th chapter. అది మనం ఈ 16వ అధ్యాయంలో చూస్తాం. When we come to the next chapter, 17th chapter and verse 1. కానీ ఈ 17వ అధ్యాయం మొదటి వచనంకి వచ్చి మనం Abraham was 99. అబ్రహాము 99 సంవత్సరాల వయసు గలవాడయ్యాడు. 13 years was passed. ఆ ఇష్మాయేలు పుట్టినప్పటి నుంచి చూస్తే ఇంకా 13 సంవత్సరాలు గతించిపోయాయి. But God did not touch Sarah's womb. కానీ అప్పటికి కూడా దేవుడు శారా యొక్క గర్భం తెరవలేదు. During this time you will be confused. ఈ మధ్యలో ఉన్న సమయం అంతట్లో కూడా ఎంతో కలవరంతో ఉంటారు. That is how the Christians make mistakes. ఆ సమయాల్లోనే చాలా మంది క్రైస్తవులు పొరపాట్లు చేస్తా ఉంటారు. God was waiting. దేవుడు వేచి చూస్తా ఉన్నాడు. But Abraham was not waiting properly. కానీ అబ్రహాము సరైన రీతిగా వేచి చూడట్లేదు. He went in the wrong way. అతడు తప్పుడు త్రోవలో He వెళ్ళిపోయాడు. was thinking God is fulfilling the promises. అతడు దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్నే కదా నెరవేరుస్తున్నాడు అని తలస్తున్నాడు. When will you go into the wrong way? ఎప్పుడు నీవు తప్పుడు మార్గంలోనికి వెళ్తావు? When you are not charged fully. నీవు పూర్తిగా శక్తితో ఛార్జింగ్ అవ్వకపోతే ఆ రీతిగా Unless you charge yourself fully well. నిన్ను నీవు పూర్తిగా ఛార్జింగ్ చేసుకుంటే తప్ప. If you are working on God's work without charging yourself properly in the vine. నీవు దేవునిలో నిలిచి ఉండి నిన్ను నీవు పూర్తిగా ఛార్జింగ్ చేసుకొని దేవుని You సేవలో will suddenly go into a wrong direction. ఖచ్చితంగా నువ్వు తప్పుడు ఆ మార్గంలోనే వెళ్ళిపోతావు. Instead of the Spirit of God, ఆ యొక్క ఆత్మ నడిపించే క్రమానికి బదులుగా తప్పుల్లో some other spirit will take hold of you. మరి ఏదో ఆత్మ నిన్ను పట్టేస్తుంది. You will think that is God's Spirit. నీవు అది దేవుని ఆత్మనే అని తలస్తావు. Here he became 99 years. ఇక్కడ చూస్తే అతడు 99 ఏళ్ల వాడయ్యాడు. Then God again spoke to him. అప్పుడు దేవుడు మళ్ళీ అతనితో మాట్లాడాడు. What did God tell him? ఏమని మాట్లాడుతా ఉన్నాడు? Abraham was 99 years old. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు. First verse. మొదటి వచనం. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు. Walk before me blamelessly. నా సన్నిధిలో నడుచుచు నిందారహితంగా ఉండుము అని. What is that blame? What is that sin he did? ఆ యొక్క నింద ఏంటి? అతను చేసిన తప్పిదం ఏంటి? He did not charge himself fully. తన్ను తాను పూర్తిగా ఛార్జింగ్ చేసుకోలేదు. He was not dependent upon God fully well. అతడు దేవుని పైన పూర్తిగా ఆధారపడలేదు. Because God loved Abraham. ఎందుకంటే దేవుడు అబ్రహామును ప్రేమిస్తున్నాడు కనుక. He was helping him. The Spirit of God was helping him. దేవుని ఆత్మయే వెళ్ళి అబ్రహాముకు సహాయం చేస్తా ఉన్నాడు. And rebuked him. అతని గద్దిస్తా ఉన్నాడు. Walk before me blamelessly. నా ముందు నువ్వు సరైన రీతిగా నిందారహితంగా Though he నడువు అని. was 99 years old. అతడు 99 ఏళ్ల వాడైనప్పటికీ కూడా Yet he had to learn some lessons. అప్పటికి కూడా అతను ఇంకా కొంత పాఠాలు నేర్చుకోవాల్సే ఉంది. You are becoming older and older. నీవు ఇంకా ఇంకా పెద్ద వ్యక్తిగా అవుతా ఉన్నావు. But you are having some things of blemish in you. నీలో కొంత మచ్చలు ఆ డాగు అనేది ఉంటా ఉన్నాయి. You must depending upon God fully. నీవు పూర్తిగా దేవుని పైన ఆధారపడడం అనేది Your నేర్చుకోవాలి. strength must fully go away. నీ శక్తి పూర్తిగా పోవాలి. You must become impotent. నీవు శక్తిహీనుడుగా తయారవ్వాలి. You cannot bear son at 100 years. ఒక 100 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి అంటే సంతానమును God కలిగించలేడు. means he can make a dry tree into a green tree. కానీ దేవునిలో శక్తి అనేది ఎండిన చెట్టును సైతము పచ్చనిదిగా చేయగలదు.
He can make your dryness. ఆయన నీ యొక్క పొడిబారిన ఆ He ఎండిన can స్థితిని give you greenness. ఆ యొక్క పచ్చదనంతో నింపగలడు ఆయన. But you are not allowing God to make you dry fully. కానీ దేవునికి నీవు పూర్తిగా ఎండిపోయిన స్థితి వరకు You అనుమతించలేదు. have some religion, ఇంకా నీలో ఎంతో కొంత భక్తి ఉన్నది, but you are satisfied with that bhakti. కానీ ఆ కొంత భక్తితోనే నువ్వు సంతృప్తి చెందుతా But ఉన్నావు. you are not charging yourself fully well. అంతేగాని పూర్తిగా ఛార్జింగ్ అయ్యే You are పరిస్థితిని not నువ్వు depending అనుభవించలేదు. upon God fully దేవుని పైన పూర్తిగా ఆధారపడడం లేదు. because you have some money, నీకు కొంత ధనం ఉన్నది some కనుక, position, లేదా ఆస్తి some సంపదలు, possession, something else. లేదా సంపదలు మరి ఏదో ఉండడాన్ని బట్టి You are able to depend upon that thing. నీవు దానిపైనే ఆధారపడుతూ ఉన్నావు. God wants you to depend upon God fully. కానీ దేవుడు ఆయన పైన నువ్వు పూర్తిగా ఆధారపడాలని That's why ఆశపడుతున్నావు. God waited until 100 years. అందుకే 100 సంవత్సరాలు వచ్చేంత వరకు అదే రీతిగా వేచి ఉన్నాడు. 1 John 2nd chapter, మొదటి యోహాను 2వ అధ్యాయం 26th verse. 26వ వచనం. The things I write unto you concerning them that seduce. There are many people, those seduce you, many spirits that are seducing you. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. There are అని many చెప్పబడి ఉన్నది. people, they profess themselves as prophets and the servants of God. ఎందుకంటే చాలా మంది మిమ్మల్ని మోసపరిచే వారు ఉంటారు, తమను తాము బోధకులుగా దేవుని సేవకులుగా చెప్పుకునే వారు ఉంటారు. They will seduce you. వారు మోసపరుస్తుంటారు. Here John was correcting them. కానీ యోహాను వారిని సరిచేస్తా ఉన్నాడు. Many false prophets are there. ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. There were many preachers, false preachers were there. అబద్ధ బోధకులు ఉన్నారు. They were seducing the real believers. వారు నిజమైన విశ్వాసులను లొంగ తీసుకొని మోసగిస్తా ఉంటారు. They will direct you in a wrong way. అలాంటి విశ్వాసులను తప్పుడు మార్గంలోనికి నడిపిస్తూ ఉంటారు. John 16th chapter. యోహాను సువార్త 16వ అధ్యాయము. We are hearing about Jesus, what he was telling about the Holy Spirit. మనం అక్కడ పరిశుద్ధాత్మను గూర్చి యేసుక్రీస్తు ఏమంటున్నారో చూస్తా ఉన్నాం. John 16th chapter and verse 13. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. Now the Spirit of truth, when he comes, he will guide you into all truth. ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును. You must know whether you are touched by the Holy Spirit. నీవు పరిశుద్ధాత్ముని ద్వారా తాకబడినప్పుడు నీవు అది గ్రహిస్తావు. If you are not touched by the Holy Spirit, కానీ నీవు ఆ రీతిగా తాకబడినప్పుడు there is danger in your life. నీ జీవితంలో ప్రమాదమే ఉంటుంది. Someone will come and seduce you. ఎవరో ఒకరు వచ్చి నిన్ను మోసగిస్తారు. They will beguile you like they will beguile Eve. వారు ఎంతో సులభతరంగా మోసగిస్తారు. ఏ రీతిగానైతే అపవాది హవ్వను మోసగించాడో ఆ రీతిగా You will be seduced. అప్పుడు నీవు మోసగించబడతావు. Here we see about Paul. ఇక్కడ మనము పౌలు గురించి చూస్తా ఉన్నాము. 2 Corinthians 12th chapter. 2వ కొరింథీ 12వ అధ్యాయం. We see that God has put a thorn in the flesh of Paul ఇక్కడ మనము పౌలు శరీరంలో దేవుడు ఒక ముళ్ళును ఉంచాడు అని to చూస్తున్నాం. buffet him, అతన్ని మొత్తడానికి ఆ రీతిగా ఉంచాడు. because there were many revelations about heaven and about God to Paul. ఎందుకంటే పౌలుకు ఉన్నటువంటి ప్రత్యక్షతలు అవి ఎక్కువగా ఉన్నాయి, దర్శనాలు కావచ్చు. In order to buffet him, ఆయన హెచ్చించిపోకుండా he arranged this process. ఈ యొక్క పద్ధతి అంతటిని దేవుడు He ఎన్నుకున్నాడు. must become powerless fully అతడు పూర్తిగా శక్తివంతుడుగా ఉండకూడదు. because he had many revelations. ఎందుకంటే అతనికి చాలా He ప్రత్యక్షతలు will ఉన్నాయి. become proud. దాన్ని బట్టి అతను హెచ్చించిపోవచ్చు. God must cut some of the branches in you. అదే రీతిగా దేవుడు నీలో కూడా కొన్ని కొమ్మలను కత్తిరిస్తాడు. He was pleading with God, Lord, remove this thorn from my flesh. అప్పుడు పౌలు దేవుని బ్రతిమాలుకుంటా ఉన్నాడు, దేవా ఈ యొక్క ముళ్ళును నాలో నుండి 3 తొలగించండి. times he pleaded with God. అతడు ముమ్మారు దేవుని వేడుకున్నాడు. And God said, I will not take away that thorn. కానీ దేవుడు చెప్పాడు, నేను తీసివేయను అని. Then he became fully dependent upon God. అప్పుడు అతడు పూర్తిగా దేవుని పైన ఆధారపడుతున్నాడు. 9th verse of 12th chapter. 2 కొరింథీ 12:9 ఏం చూస్తా ఉన్నాం? My grace is sufficient for you. నా కృప నీకు చాలును. Yes, my grace
నా కృప, not your power, అంతేగాని నీ శక్తి కాదు, not your religion. నీ భక్తి కాదు, That is not your strength. నీ యొక్క శక్తి కాదు. Your own strength must go off. నీ సొంత శక్తి అనేది అది వెళ్ళిపోవాలి. You must become నీవు almost పూర్తిగా- important. నీవు పూర్తిగా శక్తిహీనుడవు కావాలి. You must know that you cannot do anything without God. ఇక నీవు దేవుణ్ణి బట్టి తప్పితే నీకు God ఇంకా will, ఏది చేయలేమో అని God will తెలుసుకోవాలి. teach you many lessons. ఆ రీతిగా దేవుడు ఎన్నో పాఠాలు The నీకు Holy నేర్పుతాడు. Spirit will teach you all things. పరిశుద్ధాత్ముడు నీకు అన్ని విషయాలు అర్థం Are చేయిస్తాడు. you touched by the Holy Spirit really? నీవు నిజంగా పరిశుద్ధాత్ముని ద్వారా తాకబడ్డావా? Your తాకబడితేనే- branch attached to the vine. అలా అవుతేనే నీవు నిజంగా దేవునిలో నిలిచి ఉన్నటువంటి God allowed Abraham until 100 years. అబ్రహాము 100 సంవత్సరాల వయసుకు వచ్చేంత వరకు Abraham looked at himself. అబ్రహాము తన వైపు తాను చూసుకుంటా He ఉన్నాడు. became important. ఆ తర్వాత శక్తి No strength at all. ఇక అతనిలో ఏ శక్తి లేదు. He looked at the womb of Sarah. శారా గర్భము వైపు చూసినా No కూడా strength at all. ఆమెకు ఎలాంటి శక్తి లేదు. Then God came and intervened. Most powerful way, He processed the way to have a seed. అలాంటి శక్తిహీనమైనటువంటి ఆ ఇద్దరి శక్తిహీనమైన సమయాల్లో దేవుడు కలిగించుకొని వారి మధ్యలోనికి వచ్చి వారికి సంతానాన్ని ఇస్తా ఉన్నాడు. Now God is teaching you ఈ సమయంలో దేవుడు నీకు to బోధిస్తున్నాడు. depend upon God only. ఆయన పైన మాత్రమే ఆధారపడు. Don't depend upon Hagar. అంతేగాని ఏ హాగర్ పైన ఆధారపడవద్దు. Don't depend upon anything. మరి దేనిపైన ఆధారపడవద్దు. Don't depend upon anybody. ఎవరి పైన కూడా The ఆధారపడవద్దు. Holy Spirit is teaching you పరిశుద్ధాత్ముడు నీకు to నేర్పిస్తున్నాడు. depend upon God only ఆయన పైన దేవుడి పైన మాత్రమే until ఆధారపడవాలి. He intervenes. ఆయన కలిగించుకునేంత వరకు కూడా Keep quiet. మౌనంగా కనిపెట్టు. Wait in the presence of God. దేవుని సన్నిధిలో కనిపెట్టుకో. God will bless you. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.